ఖబర్దార్ రాహుల్ గాంధీ. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా చెప్తా ఉన్నా, ఈ పనికిరాని నాయకుడిని దేశానికి ప్రధాని చేస్తా అంటున్నావు. ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా ఒక పనికిరాని వ్యక్తిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినాం, ఈయన నాయకత్వంలో రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుంది అని ప్రధానంగా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కళ్ళాల దగ్గర చూసినా, మార్కెట్ యార్డులలో చూసినా రైతుల గోస చెప్పనక్కర్లేదు. మక్కలు కొనమంటే మీరు మీ ఎమ్మెల్యేలు మోడీ కొనొద్దని మాట్లాడుతున్నారు. మళ్ళీ ప్రసంగాలలో ఎట్లా మాట్లాడతారు, చివరి గింజ వరకు కూడా కొనే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అని మాట్లాడుతున్నారు. అంటే ఏ కళ వస్తే ఆ కళలను మీడియాలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ స్టే పైన ఉన్నటువంటి ఈ దొంగలను పరిగెత్తించి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా బెయిల్ పైననే ఉన్నాడు. వాస్తవంగా ఓటుకు నోటు కేసులో స్టే తీసుకొచ్చి ఇంకా ఏదో కొనసాగుతూ ఉన్నాడు పదవిలో. ఖచ్చితంగా శిక్ష పడక తప్పదు. మీరందరూ కూడా దోషులుగా ప్రజాక్షేత్రంలో నిలవక తప్పదు. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. రాహుల్ గాంధీ ఏదో మొరిగిపోతాడు ఎక్కడికి వస్తే అక్కడ. అదే కుక్కలాగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదంటే అది మాట్లాడుతూ ఉంటాడు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిండ్రు, ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిండ్రు. ఒక పక్కా ఉదాహరణతో చెప్తా ఉన్నా. నిన్ననే నా అచ్చంపేట నియోజకవర్గంలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నేను పెట్టడం జరిగింది. ఏంది అని అంటే, పదరా మండలం మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి ఒక గొప్ప పవిత్రమైనటువంటి దేవాలయం అక్కడ ఉంది. అక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి భూములను లాక్కొని కపట ప్రేమలు వలకబోసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎస్టీల పైన, బంజారాల పైన, ఎస్టీల ఆరాధ్య దైవమైనటువంటి సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని నేను అక్కడ పెడతా అని మాట్లాడుతున్నాడు. తన సొంత ఊరికి రోడ్డు వేసుకుంటే ఆ రోడ్డు నిర్మిస్తున్న తరుణంలో భూములు కోల్పోయినటువంటి రైతులకు నష్టపరిహారం ఇచ్చే దిక్కు లేదు. కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి నిన్నగాక మొన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి. ఆ రివ్యూ మీటింగ్లో ఈ పర్యాయమే, అంటే ఈ 2.5 సంవత్సరాల లోపే పాలమూరును పచ్చబడగొడతా, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ కేవలం భూసేకరణలోనే సమస్య ఉంది అని లేని సమస్యను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులపైన అపవాద వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టులు కట్టడానికి చిత్తశుద్ధి లేదు, అవగాహన అంతకంటే లేదు ఈ రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని నెలకొల్పుతున్నటువంటి తరుణంలో అడ్డుపడేటువంటి పార్టీలను బంజారాలకు వ్యతిరేకమని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రాహుల్ గాంధీ ఏమో మోడీ గారి పైన మాట్లాడడం వల్ల వార్తల్లో వ్యక్తిగా ఉండి భవిష్యత్తులో తన రాజకీయ పబ్బాన్ని గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, మీరు ఎన్ని కుప్పి గంతులు వేసినా తెలంగాణలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతూ ఉంది. మొన్న జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో కానీ, అస్సాం ఎన్నికల్లో కానీ, 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఏ ఒక్క రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. అధికారం పక్కన పెట్టు, గౌరవప్రదమైనటువంటి ఓట్లను కూడా దక్కించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ పనికిరాని రాహుల్ గాంధీ దేశ కీర్తిని ఈరోజు తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ దేశానికి నరేంద్ర మోదీ గారు వెళ్ళినా ఆ దేశ సంస్కృతిని పక్కన పెట్టి భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారిని భారతీయులను సంతోషపెట్టే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలతోన స్వాగతాలు పలుకుతూ ఉన్నారు. ఒక గొప్ప గౌరవాన్ని భారతదేశానికి ఇస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచమంతా అతలాకుతలం అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఆర్థిక మాంద్యం విషయంలో కానీ, లేదంటే యుద్ధాల విషయంలో కానీ, ఏ సందర్భాన్ని చూసుకున్నా ఈరోజు భారతదేశం కీర్తించబడతా ఉంది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏ చిన్న సమస్య తలెత్తకుండా అద్భుతమైనటువంటి పద్ధతిలో పాలన కొనసాగుతూ ఉంటే
ఆ మహానాయకుడి పైన ఈరోజు నోటికొచ్చినట్టుగా మాట్లాడడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సబబు కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి గనక ఇదే పద్ధతిని అవలంబిస్తూ ముందుకు పోతాను అంటే మాత్రం రాహుల్ గాంధీ ఎక్కడున్నా వదిలిపెట్టే ముచ్చటే లేదు.